మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 85 రివ్యూ. ఈరోజు ఎపిసోడ్లో చెంచలమ్మ సింధూర ఇంటి నుండి వెళ్ళిందని తెలిసి ఏమంటుందో ఏమో మనం తెలుసుకుందాం. చంటి సైకిల్ మీద సింధూరని తన ఇంటికి తీసుకొస్తాడు వాళ్ళ నాన్నని చూడటానికి. నేను చాలా బాగున్నాను, నా గురించి బెంగ పెట్టుకోవద్దని చెప్పాను కదా నాన్న, ఎందుకు నా మీద బెంగ పెట్టుకుని ఇలా మంచాన పడ్డారు అని బాధపడుతుంది సింధూర. భర్తను పోగొట్టుకుని నీవు ఎక్కడమ్మా సంతోషంగా ఉన్నావు, నీ జీవితం ఇలా అయినందుకు మేము బాధపడకుండా ఎలా ఉండగలమమ్మా అంటారు వాళ్ళ నాన్న. ఇంత బాగా లేకుండా ఉంటే నాకు ఫోన్ చేయాలని తెలియదా నాన్న, ఫోన్ చేస్తే నేను వెంటనే వచ్చి ఉండేదాన్ని కదా అంటుంది. నాకు బాగాలేదని తెలిసినా కూడా మీ అత్తమ్మ నిన్ను పంపించదని నాకు తెలుసమ్మా అంటారు ఆయన. మీ అత్తమ్మకు చెప్పే వచ్చావా అమ్మ అని అడుగుతారు. అప్పుడు చంటి చెంచలమ్మ గారు అయ్యగారు ఇంట్లో లేరండి, నేనే అమ్మగారిని తీసుకొచ్చాను అంటాడు. మీ అత్తమ్మకు చెప్పకుండా వచ్చావా అని ఇద్దరు సింధూర అమ్మ నాన్న చాలా భయపడిపోతారు. అప్పుడు సింధూర వాళ్ళ అమ్మ నాన్నని చూసి బాధపడుతుంది. వాళ్ళ నాన్న భోజనం కూడా మానేసి ఉంటారనమాట. భోజనం కూడా మానేశారేంటి నాన్న అంటుంది. మా దిగులంతా నీ గురించి అమ్మ, నీ భవిష్యత్తు గురించి మేము ఎన్నో కలలు కన్నాము, నువ్వు ఇలా భర్తను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోతూ ఉంటే మాకు ఏమి తోచటం లేదు, మేమిద్దరు ఒకరినొకరు ఓదార్చుకుంటూ అలా ధైర్యం నటిస్తున్నాము అంటారు. మా ఆవేదన తగ్గాలంటే నువ్వు నీ జీవితం పచ్చగా ఉండాలమ్మా, నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో తల్లి అంటాడు మళ్ళీ. ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి నాన్న అంటుంది సింధూర. జీవితానికి తోడు నీడ ఒక అవసరం ఉండాలమ్మా, ఆ రెండు లేకపోతే అసలు జీవితమే వ్యర్థమవుతుంది అంటారు ఆయన. అప్పుడు చంటి కూడా అదేంటమ్మాయి గారు మీరు అలా అంటారు, అమ్మా నాన్న అంతగా చెప్తున్నారు కదా, దాని గురించి మీరు కూడా ఒకసారి ఆలోచించండి అంటాడు. అప్పుడు సింధూర వాళ్ళమ్మ కూడా నా కోసం కాకపోయినా మీ నాన్న కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా మళ్ళీ అంటుంది. శ్రీవల్లి కూడా అదే చెప్తుంది, అక్క నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలక్క అని, నా తాలి బలంగా ఉండాలంటే నీ మెడలో తాలి పడాలమ్మా అని వాళ్ళమ్మ వేడుకుంటుంది. ఇలా అందరూ ప్రెషర్ పెడతారనమాట పాపం సింధూరని. నాకు ప్రతిభిక్ష పెట్టమ్మా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానని తన కాళ్ళ మీద పడుతుంది వాళ్ళమ్మ. ఇక చెంచలమ్మ ఇంటి దగ్గర చాముండి, రవిబాబు వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న అందరూ కలిసి ఇప్పుడు చెంచలమ్మ అత్త ఇంటికి వస్తే సింధూర ఎక్కడికి వెళ్ళిందని అడుగుతుంది. అప్పుడు సింధూర మీద బాగా అనుమానం వచ్చేలాగా మనం చెంచలమ్మ అత్తకి చెప్పాలని చాముండి ప్లాన్ చెప్తుంది అందరికీ. ఇంతలో చెంచలమ్మ రానే వస్తుంది. ఏంటి అందరు ఇలా బయట నించున్నారు, సింధూర ఎక్కడ, సింధూర అని పిలుస్తుంది. సింధూర ఇంట్లో లేదు అని చెప్తారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు. ఆ చంటిగాడు మన ఇంటి పనివాడు, కానీ పనివాడిలాగా ప్రవర్తించలేదు, మీరు వాడిని నెత్తికెక్కించుకున్నారు అని మొదలు పెడతారు వాళ్ళు. నమ్మకం ఉన్న చోటే మోసం కూడా ఉంటుంది, సింధూర తప్పు చేసింది అత్తమ్మ అని చాముండి చెప్తుంది. అని అరుస్తుంది అప్పుడే చెంచలమ్మ. అప్పుడు రవిబాబు వచ్చి సింధూర ఇంటి కోడలైన సింధూర పనివాడితో చెప్పకుండా వెళ్ళడం తప్పు కాదా అత్తమ్మ అన్నాడు. తప్పు కాదా పెద్దమ్మ అంటాడు. ఏదో కారణంతో సింధూర బయటికి వెళ్ళిందే అనుకో, నీకు చెప్పకుండా నీ పర్మిషన్ లేకుండా ఆ పనివాడు సింధూరని తీసుకెళ్ళడం తప్పు కాదా వదినా అనేసి చాముండి వాళ్ళమ్మ అంటుంది. అలా అందరూ తలా ఒక మాట అంటారనమాట సింధూరని చంటిని. అప్పుడు చంచలమ్మకి కోపం వచ్చి నా కొడల గురించి ఇంకొక మాట అన్నారంటే బాగుండదు అంటుంది. సింధూర ఎక్కడికి వెళ్ళిందో దేనికోసం వెళ్ళిందో చెప్పకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నారంటే అందరినీ అరుస్తుంది చెంచలమ్మ. అప్పుడు రవిబాబు వాళ్ళమ్మ వచ్చి నా కొడుకుని నీ కోడలు సింధూర కొట్టింది, పరాయి ఇంటి నుండి వచ్చిన అమ్మాయి నీ పెద్ద కొడుకు లాంటి వాడైనా నా కొడుకుని కొట్టింది, తప్పు కాదా అక్క అని అడుగుతుంది. ఏంటి కొట్టిందా సింధూర రవిబాబును అంటుంది చెంచలమ్మ. అప్పుడు చాముండి వచ్చి సింధూర పనివాడు చంటితో లేచిపోయింది అత్తమ్మ అంటుంది. అంతే చెంచలమ్మ కోపం వచ్చి చాముండిని చంప చెల్లుమనేలా కొడుతుంది. కొట్టండి అత్తమ్మ, నేను సింధూరని ఆపినందుకు నన్ను కొట్టాలనుకుంటే మా అందరినీ చంపండి, మీ పరువు పోకూడదని నేను ఆపాలని ప్రయత్నించాను, చంపేయండి మమ్మల్ని అందరినీ అంటుంది చాముండి. నా కోడలు ఎటువంటి తప్పు చేయదన్న నమ్మకం నాకుంది, ఒకవేళ ఏదన్నా పని చేసిందంటే దానికి ఒక కారణం ఉంటుంది అంటుంది చెంచలమ్మ. ముందు అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు చాముండి వాళ్ళమ్మ ఇలా చెప్తుంది, వాళ్ళ నాన్నకి బాగలేదని ఫోన్ వచ్చింది, వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్ళింది అని. మరి వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్తే మీరు ఏదో నేరం ఘోరం జరిగిపోయినట్టు చెప్తున్నారే అంటుంది చెంచలమ్మ. రవిబాబు నేను తీసుకెళ్తానన్నాడు, అయినా కూడా పనివాడితో వెళ్ళడం తప్పు కాదా వదినా అని అడుగుతుంది. అంటే పనివాళ్ళతో వెళ్ళడం తప్ప ఏమైనా, నేను కూడా తీర్పులు అవి చెప్పడానికి వెళ్ళేటప్పుడు పనివాళ్ళనే కదా తీసుకెళ్తాను, వాళ్ళు మాత్రం మనుషులు కాదా అంటుంది చెంచలమ్మ. తర్వాత బయట కూర్చోన్న చంటి దగ్గరికి శ్రీవల్లి వచ్చి మా అక్క నిన్ను బయట కూర్చోమన్నందుకు బాధపడుతున్నావా చంటి అంటుంది. అయ్యో బాధ ఏం లేదమ్మాయి గారు, చిన్నమ్మాయి గారు, పరాయి వాళ్ళ ముందు సొంత విషయాలు మాట్లాడుకోకూడదు కదా, అందుకని అమ్మాయి గారు అలా చెప్పారు అంటుంది. నిన్ను పరాయి వాళ్ళని ఎవ్వరు అనుకోరు చంటి, నిన్ను ఒక్కసారి చూస్తే అందరూ మనవాళ్లే అనుకుంటారు, నేను కూడా అందుకే కదా మా అక్కని బాగా చూసుకోమని నిన్ను అప్పగించాను అంటుంది. అప్పుడు చంటి చాలా సంతోషపడతాడు. నువ్వేం చెప్పినా అందరికీ వినాలనిపిస్తుంది చంటి, కాబట్టి నువ్వే మా అక్కకి తనని పెళ్లి చేసుకోమని చెప్పాలి చంటి అంటుంది. సరే అమ్మాయి గారు, ఇంటికి వెళ్ళాక అమ్మాయి గారికి చెప్తాను నేను అంటాడు. మా అత్తమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళొస్తానని చెప్పి సింధూర బయలుదేరుతుంది అత్తగారింటికి.